బాపట్ల జిల్లా చీరాలపట్నంలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి మరియు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్ సందర్భంగా అధికారుల పనితీరును అభినందించారు. తుఫాన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో బాపట్ల జిల్లా యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని, తుఫాన్ ప్రభావంతో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా చూసుకున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు ఫైర్ అధికారులు ఎనలేని కృషి చేశారని, వరదల్లో కొట్టుకుపోతున్న వారి ప్రాణాలను కాపాడి గొప్ప పని చేశారని ఆయన కొనియాడారు. తుఫాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే పంట నష్టాల వివరాలను సేకరించడం జరిగిందని మంత్రి తెలిపారు. मंत्री महोदय के लिए जनरल सल्यूट सलामी देगा। सलामी दो श्रीमान भूमि पूजा कार्यक्रम के लिए परेड आपके निरीक्षण के लिए हाजिर। आदानुग्रहं प्रसाद सत्यप्राराम्यतेन अनुग्रहं प्रसाद మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు మరియు ముఖ్య అతిథి శ్రీ ఎంఎం మిగిలిన అతిథుల చేత మన శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నది. వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ, ప్రత్యేకంగా చీరాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరో మంచి కార్యక్రమం, దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి నేను ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యుల వారిని, లేదా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఒక భరోసా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తుఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను. అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన, కొంతమంది వరదల్లో గుండ్లకు అమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం. మరి త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా కలిగే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి అదేవిధంగా మొన్న మోంతా తుఫాన్లో కూడా మరి కలెక్టర్ గారు సరిపోయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఓకే సార్. గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి, అలాగే వాళ్ళ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ వారికి, ఈ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ, ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే సందర్భంలో ఇటువంటి ఆఫీసులు అవసరం. ఎందుకంటే ఏ టెక్నాలజీ కావాలన్నా ముందు మనిషి ఒక స్థానం అవసరం. కాబట్టి దీని మీద ఇవాళ చీరాల్లో ఇలాంటి మోడర్న్ బిల్డింగ్ రావటం కూడా చాలా సంతోషం. కాబట్టి ఆ రకంగా దీనికి మంత్రి గారు, కలెక్టర్ గారు, వారి ఆఫీసరు వాళ్ళందరూ రావడం చాలా సంతోషం. చీరాలని ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటివే సింబాలిక్గా కనపడతాయి. ఎదురుగా మున్సిపాలిటీ ఉంది, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది, ఇవన్నీ చాలా అవసరం. సో మంత్రి గారు చెప్పారు, మొన్న జరిగినటువంటి మోంతా తుఫాన్లో వాళ్ళ యొక్క సేవలు, కలెక్టర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా తెల్లారేటప్పటికి ప్రతి ఒక్క అధికారి, మొన్న జరిగిన దాంట్లో చెట్లు కానీ, స్తంభాలు కానీ ఏది పోయినా తెల్లారేటప్పుడు ఒకటే చెప్పారు, ఇలాంటి సిస్టము చీరాల ఒక డివిజనల్ హెడ్ క్వార్టరు ఇక్కడ చాలా అవసరం. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ప్రతి డివిజన్కి
ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి డివిజన్ ఇక్కడ కంపల్సరీ డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిల్డింగ్ అవసరం. ఏ చిన్న పని జరిగినా వెంటనే అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకు కూడా ఉందా? ఉండాలి. కాబట్టి ఎట్లా ఇచ్చింది? ఇది చేయడం చాలా సంతోషం. ఈ జిల్లాలోనా? మనకు ఉన్న జిల్లా వాటిల్లో చాలా వస్తాయి. వాటిల్లో భాగంగా ఇది కూడా రావడం మనకు సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.